సాధారణ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని బీజేపీ ఓబీసీ యువమోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిలు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు యువమోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు కేవలం 9,200 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం పట్ల బీసీల మీద ఉన్న ప్రేమను చాటి చెప్తుందని వారు అన్నారు. రాష్ట్రంలో వెంటనే బడ్జెట్లో బీసీ కులాలకు అవసరమైన 50,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేయాలని వారు డిమాండ్ చేశారు. అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ యువతకు చిరు వ్యాపారాలు చేసుకునే విధంగా వడ్డీ లేకుండా సొంత పూచికత్తుతో 10 లక్షల రూపాయలు రుణాలు ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ నేటి వరకు ఇవ్వకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కులాలను విస్మరిస్తే కామారెడ్డిలో తమ సత్తా చాటుతామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా కూడా మరి అనేక హామీలు ఏవైతే ఈ కాంగ్రెస్ పార్టీ చేసిందో, మరి ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్లో 100 రోజుల్లోపే మరి వారు ఎన్నో నిధులు కేటాయిస్తా అని చెప్పిన బీసీలకి మరి దాన్ని ఊసేయలేదు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు బీసీలకి స్థానాలు లేవు. మరి మనం చూస్తూ ఉంటే వాళ్ళ మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ మరి అగ్రవర్ణాలకి వాళ్ళు పెద్ద పీట వేసిన కానీ మరి ఓబీసీలకి వాళ్ళు స్థానం కల్పించలేదు. మరీ ముఖ్యంగా చేతి వృత్తులకు కానివ్వండి మరి 100 రోజుల్లో గొర్రెల పంపిణీ కార్యక్రమం చేస్తా అని చెప్పిండ్రు. మరి ఈరోజు వారికి కూడా మొండి చేయ చూపించిండ్రు. మరి స్థానికంగా ప్రతి ఒక్క మండలంలో ఒక నవోదయ మరి ఒక డిగ్రీ కళాశాల కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మరి దాని ఊసులేదు. మరో పక్కన భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశ ప్రధాని కూడా ఒక ఓబీసీ. మరి మొన్న ఎలక్షన్లో కూడా మనం చూసినాము, ముఖ్యమంత్రిని కూడా బీసీని చేస్తామని చెప్పే ధైర్యం ఉన్న ఏకైక పార్టీ మన బీజేపీ. ఈరోజు మరి బీజేపీ బీసీలకి పెద్దపీఠం వేస్తామన్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి స్థానిక ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి మీరు బీసీలకి మొన్న మీరు చెప్పిండ్రు, మరి ఇప్పుడు ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి మాట మార్చిండు. మరి టైం లేదు, సమయం లేదు, అందుకోసం అని చెప్పి పాత రిజర్వేషన్లే నేను కంటిన్యూ చేస్తా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి మీరు బీసీలకి పెద్దపీఠం వేయాలి. మరి బీసీలకి ఈరోజు బీసీలు పెద్ద జనాభా, ఈరోజు సగం కంటే ఎక్కువ జనాభా బీసీలకు ఉంటే మరి వారికి ఈరోజు స్థానం కల్పించినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి మీరు బీసీలకు పెద్దపీఠం వేయాలి. మరి నువ్వు చెప్పిన ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తూ ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సాక్షిగా బీసీలకు 23% నుంచి 42% రిజర్వేషన్లు పెంచుతా అని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పూర్తి చేస్తానని, నేటికి 200 రోజులు పూర్తి కావస్తున్నా కానీ ఎలాంటి బీసీ డిక్లరేషన్ కోసం మాట కూడా ఎత్తకుండా కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేస్తున్న దాని గురించి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మొత్తం డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో అదే కామారెడ్డిలో బీసీ గర్జనతో వారికి బుద్ధి చెప్తామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తుంది.